లాజిక్స్ ఉండవు, ఓన్లీ ఎమోషన్స్ ఏ. అండ్ ఈ స్టేట్మెంట్ ని ప్రూఫ్ చేయడానికి వచ్చేస్తున్నాడు అద్రయ్ అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కాపాడండి, రక్షించండి, కాపాడండి. అయ్యా, నన్ను కాపాడే ఆపద్ బాంధవుడే లేడా? నన్ను కాపాడే ఆపద్ బాంధవుడే లేడా? కాపాడడానికి స్వయంగా నువ్వే వచ్చావా అన్నయ్య? జై చిరంజీవా జగదేక వీరా అసహాయ సూరా అంజని కుమారా. చూడమ్మా, సేవ్ చేయమని అడిగి ఇప్పుడు సాంగ్ పాడుతుంటే ఆ విలన్స్ వచ్చి చరమగీతం పాడతారు, వెళ్ళి దాక్కో. అన్నయ్య, నువ్వు నన్నే కాదన్నయ్య, నాకు పుట్టిన ఈ ముగ్గురిని కూడా కాపాడావు. వీళ్ళ ముగ్గురికి నీ పేరే పెడతానన్నయ్య. వీడి పేరు శివ, వీడి పేరు శంకర్, వీడి పేరు వరప్రసాద్. ఈ శివశంకర వరప్రసాదుల మీద నీ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలన్నయ్య, ఎప్పుడూ ఉండాలి. కాలచక్రం గిర్రున తిరిగింది, పిల్లలు కూడా గిర్రున తిరిగి పెద్దవాళ్ళయ్యారు. ఆ తర్వాత ఎలా ఉందో చూడండి. మొత్తానికి కష్టపడి ముగ్గురిని పెంచానండి. పెరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో మీరు చూడలేదు కదండి. నాన్న శివ, నాన్న శివ అలా పిలిస్తే రాడండి వాడు. నాన్న ఖైదీ. అమ్మా అన్నం పెట్టు, జైలుకి వెళ్ళాలి. జైలుకి వెళ్ళాలా? నాన్న నువ్వు ఖైదీ సినిమా చూసావంటే నువ్వు ఖైదీ కాదు నాన్న. అమ్మా, అక్కడ రంగనాథ్ ఫైటింగ్ కోసం వెయిటింగ్ అమ్మా, నేను వెళ్ళాలమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఏదో చిరంజీవితో మత్తెక్కించుకున్న తీజీగా చిరంజీవిని ఎక్కించేసుకున్నారు కదరా. నువ్వు ఖైదీ కాదు నాన్న. నా అక్కను చంపిన వాడి మీద పగ తీర్చుకునే వరకు నేను ఇంట్లో పోనమ్మా. ఒరే ఒరే, నువ్వు నా కొడుకు శివావిరా. ఆగు, నీకు చూపిస్తా, ఆగు. చూడు, కావాల్సింటే ఈ ఫోటో చూడరా. పోలీస్ స్టేషన్ సీన్ ఎఫెక్ట్ చూశారు కదండి. పుట్టగానే చిరంజీవిలా ఊహించుకున్నాడు, కాస్త పెద్దవగానే చిరంజీవిలా నుంచున్నాడు, ఆ తర్వాత చిరంజీవిలా మారిపోయాడు. పూర్తిగా చిరంజీవిలా మారిన నా కొడుకును చూడండి. ఇలా కాదు, రెండో వాడిని పిలవాల్సిందే. నాన్న శంకర్, నాన్న శంకర్. నువ్వు తమ్ముని పిలుస్తున్నావా? అవును. వాడిని అలా పిలుస్తారు రాడమ్మా. కృషితో నాస్తి దుర్భిక్షం. ఏ సంబయ పారాహుషార్, 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 పారాహుషార్. అమ్మా, అన్నయ్య సంగతి పక్కన పెట్టి ముందు బాబుకి పాలు పట్టం. బాబా, నీకింకా పెళ్ళే కాలేదు. బాబు ఏంటి నాన్న? ఆ బాబు కాదమ్మా, చరణ్ రాజు బాబమ్మా. ఓ, ఇది స్వయం కృషి ఎఫెక్ట్. అబ్బా, ఇలా కాదురా. అమ్మా, బాబుకి పాలు పట్టు, నాకు కొంచెం పనుంది. అయ్యో, స్వయం కృషి చూసావు కాబట్టి చెప్పులు కుడుతున్నావు. విజేత చూస్తే కిడ్నీ ఇచ్చేవాడివా? మూడో వాడిని పిలవాల్సిందే. నాన్న వరప్రసాదు. అమ్మా, నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావు. వాడిని అలా పిలిస్తే రాడమ్మా. ఇంద్రన్న, కావలసిన వాడు ఎదురుగా వస్తే ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? నువ్వు వస్తావని తెలుసు, నువ్వు రావాలనే బ్రదర్ నేను పిలిచినా. నాన్న వరప్రసాద్, ఒకడేమో ఖైదీ ఎఫెక్ట్ తో జైలుకి వెళ్ళాలంటున్నాడు, ఇంకొకడు స్వయం కృషి అని చెప్పి చెప్పులు కుడుతున్నాడు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు. మధ్యలో ఈ పిల్లాడు వీరశంకరమ్మ, వీరశంకరమ్మ, వీరశంకరమ్మ. నేను రావణమ్మని రా. ఏం చూసి పెట్టాడే నీ అబ్బా నీకు ఆ పేరు? నా మీద కనురెప్పైన ఎత్తలేక చంటి పిల్లాడి మీద చెయ్యెత్తుతావా? ఆ పిల్లాడు మన పిల్లాడు కాదురా. అవునులే, చిన్నప్పటి నుంచి మోసావా, కన్నావా, పెంచావా? అమ్మో, వీళ్ళకి నరాల్లో చిరంజీవి జీర్ణించుకుపోయాడండు. నేను ఇక్కడ ఉండటం ఒక్క క్షణం కూడా ఉండడానికి. అమ్మో. Let's start with Nag Babu sir.
మా అన్నయ్య గురించి చెప్తే నాకు హ్యాపీగానే ఉంటది కదా. మొత్తం అన్నయ్యకి ఫ్యాన్స్ కి అందరికి మంచి బిస్కెట్ వేస్తావు, నాకు కూడా వేస్తావు. కామెడీ మిస్ కాకుండా కామెడీ చేస్తూనే చేస్తాం. కామెడీ ఉంది, సరదాగా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎనీ సెలబ్రిటీ గురించి చేస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటది. మరీ విమర్శిస్తే కొంచెం ఏదన్నా ఫీల్ అవుతారు తప్ప. ముగ్గురు బాగా చేస్తారే, పని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి అన్నలా చేస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుంది, అన్నయ్య మీద మంచి బిల్డప్ తోటి చాలా చక్కగా చేసావు. ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. గుడ్. రోజా గారు నువ్వు మామూలుగానే మిమిక్రీ సూపర్ గా చేస్తావు అందరివి. చిరంజీవి గారిది అంటే స్పెషల్ డాన్స్ గానీ, నేను ఆయన డాన్స్ చూస్తే యాక్టర్ అవ్వాలనుకున్నాను మేడం. నీ బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమైపోతుంది. నించోటం, తిరగటం, మాట్లాడటం, డాన్స్ చేయటం అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఈ స్కిట్ చూస్తే. సూపర్. ఇద్దరం కలిసి తిరుగుతాం రా. మెల్లి తిరుగు 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 తిరుగు. నువ్వు రెడీ ఇడ్రా. ఏ, ఏ. పైకి ఎలా వస్తుంది ఇది? Your time starts now. కిందకి వెళ్ళిపోతుందిరా. తిరుగు తిరుగు మెల్లగా మెల్లగా తిరుగు. 10 సెకండ్లు అయిపోతుంది. బాలిగాని తల మీదకి వచ్చినాక పడ్డది. Get out, get out. ఒక బాలే కన్ఫ్యూజ్ అయిపోతుంది. Ready, your time starts now. అప్పు తిరుగప్పు తిరుగు తిరుగు. అది సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఫేస్ కి రాలా సతీష్ కున్నట్టు వచ్చి చెమట జారిపోయింది. ఫేస్ లేదు. చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుంది వినండి.